శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యే నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యకం. అపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యకం. హనుమత్ వ్రతం, హనుమంతుడు, హనుమాన్ చాలీస, హనుమత్ దండకం, హనుమత్ పూజ ఏది అనుకున్నా మనకి శుభాలే. మనకి దగ్గరలో ఆంజనేయ స్వామి పూజల్లో విశేషమైన పూజలు సంవత్సరంలో మనకి 3-4 వస్తుంటాయి. ఒకటి హనుమత్ వ్రతం అని, తర్వాత చైత్రమాసంలో పౌర్ణమి రోజు హనుమత్ విజయోత్సవం అంటాం. తర్వాత అలాగే వైశాఖ మాసంలో హనుమత్ జయంతి. కాలమాన పరిస్థితుల్లో వివిధ ప్రదేశాల వాళ్ళు పేర్లు మార్చచ్చు. చైత్రమాసంలో మన తెలంగాణలో దాన్ని పౌర్ణమిని జయంతి అంటాం. అటుపక్క ఆంధ్రాలో మనం దాన్ని వాళ్ళు వైశాఖ మాసంలో చేస్తారు కాబట్టి దానికి వైశాఖ మాసం. వైశాఖ మాసం అనడానికి జయంతికి వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. సో స్వామివారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి పూర్వాభాద్రా నక్షత్రం, ఆయనది కౌండిన్యస గోత్రం. ఆ గోత్రంలో స్వామివారు పుట్టారు, ఆ నక్షత్రం కనుక వైశాఖ మాసంలో జయంతి చేస్తాం. మనం ఈ హనుమత్ వ్రతం అని వస్తే నవవిధ భక్తుల్లాగా నవవిధ పూజలు ఎవరికైనా ఏ దేవుడికైనా మనం చేసుకోవచ్చు. దాంట్లో మనం స్వామివారికి తోక పూజ అంటాం. అసలు హనుమత్ వ్రతం అంటే ఏమిటి అంటే, ఇక్కడ కొంతమంది మనకి నానుడి చెప్పేది సీతామ్మవారిని స్వామివారు ఫస్ట్ టైం చూసినది హనుమత్ వ్రతం అంటాం. సరే, ఏది కారణం ఏదైనా రీజన్స్ ఏదైనా ఎవరు ఎప్పుడు చూసినా మనం ఇంకోసారి భగవంతుణ్ణి మనం కొలుచుకోవడానికి ఒక అవకాశం. మన అందరం కలిసి నిత్య పూజలు ఎవరి ఇంట్లో వాళ్ళు రాముల వారితో ఆంజనేయ స్వామితో చేసుకున్న, నిత్యం ఆంజనేయ స్వామిని చేసుకున్న హనుమత్ వ్రతం అనేటప్పటికి నలుగురిని పిలుచుకోవడం, స్వామివారికి తోక పూజ అని బొట్టు పెట్టి చేస్తుంటారు. 40 రోజుల ముందు దీంట్లో దీక్ష కూడా చాలామంది తీసుకుంటారు. నా దగ్గరికి వచ్చారు కొంతమంది దీక్ష తీసుకుని 41 రోజుల తర్వాత హనుమత్ వ్రతాన్ని ముగిస్తారు. ఆ రోజు నా హనుమత్ వ్రతం రోజు చివరి రోజు దీక్ష తీసుకుంటే సామాన్యంగా స్వామివారికి తోక పూజ అని చేయడం, లేదంటే ఆకు పూజ చేసి స్వామివారికి తొమలపాకులతో పూజ చేసి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ. సామాన్యంగా దీక్ష తీసుకున్న వాళ్ళు చేసేది 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, 108 కొబ్బరికాయలు, ఆయనకి ఇష్టమైన అరటిపండు, పానకం, వడపప్పు, యథాప్రకారం వడమాల, అప్పాలమాల, పులిహోర, దద్దోజనం, రవ్వకేసరి. ఇది స్వామివారికి కొన్ని ఇష్టమైనవి. ఇవన్నీ మనకు వీలైనంత చేతనైనంత, మీరు ఎక్కువ చేయకపోయినా కొంతమంది కొంచెం చేసుకొని స్వామివారికి పూజ చేసుకుంటారు. ఇది హనుమత్ వ్రతం చేసుకునే వాళ్ళకి సాంప్రదాయంగా కొంతమంది చేస్తుంటారు. ఒక 10 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి, ఒక 20 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి అని ఉంటారు హనుమత్ వ్రతం. వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే కార్యక్రమం. నేను ఇదివరకు ఒకసారి కొండగట్టులో చేశాను హనుమాన్ చాలీసా హనుమత్ వ్రతం రోజు. ఒక 2 సంవత్సరం క్రితం నేను ఏస్రావు నగర్లో 24 గంటల హనుమాన్ చాలీసా హనుమత్ వ్రతానికి ఇవాళ మొదలెట్టి మర్నాడు పొద్దున్న నేను లేచాను హనుమత్ వ్రతం. ఆ రోజు ఉదయం ఏస్రావు నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో. ఈసారి కేసరగుట్టలో ఆంజనేయ స్వామి గుళ్ళో చేస్తున్నాను నేను. ఏం చేస్తారని అడుగుతారమ్మా. అదృష్టం ఏంటంటే మనకి ఈసారి ఎలా వచ్చిందంటే 2వ తారీఖు మధ్యాహ్నం నుంచి, అది ఎప్పుడు చేస్తారు అంటే పౌర్ణమి ముందు త్రయోదశి. పౌర్ణమి ముందు త్రయోదశి హనుమత్ వ్రతం అంటాం. పౌర్ణమి ముందు త్రయోదశి ఈసారి 2వ తారీఖు మధ్యాహ్నం నుంచి 3వ తారీఖు ఉదయం 7:30 దాకా ఉంది నక్షత్రంలో. సో తిథి. సో నేనేం చేస్తున్నానంటే, ఎలాగో మంగళవారం వచ్చింది, బుధవారం ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటారు కదా అని హనుమత్ వ్రతాన్ని నేను మంగళవారం కేసరగుట్టలో పారాయణ చేస్తున్నాను. 108 సార్లు పారాయణ చేసి అక్కడున్న స్వామివారికి ఉదయం పూట అభిషేకం చేసి అప్పాలమాల, వడమాల, పూమాల అన్నీ వేసేసి ఆయనకి రవ్వకేసరి, దద్దోజనం నైవేద్యం పెట్టి 108 కొబ్బరికాయలతో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కేసరగుట్టలో చేస్తున్నాను. హనుమత్ వ్రతం ఎవరికి వాళ్ళు భగవంతుణ్ణి కొలిచేటప్పుడు ఎవరికి వాళ్ళు భక్తిగా, ఇందులో భక్తి ముఖ్యం, సింధూరంతో పూజ చేసుకుని, మీకు అయ్యా నేను ఇవన్నీ చేయలేను, నో ప్రాబ్లం, భగవంతుడు ఏమీ మనల్ని ఎవరు కోరుకోడు అదే పెట్టు ఇదే పెట్టు అని. మీరు ఏమీ చేయొద్దు. హనుమత్ వ్రతం రోజు అయ్యా మేము ఆసక్తులం లేదు, ధన రూపం లేదు, లేదే కుదరదు, టైం లేదు, సమయాభావం, నో ప్రాబ్లం. మీరు ఆంజనేయ స్వామి ఫోటో ముందు 2 తమలపాకులు తీసుకొని 2 అరటిపళ్ళు తీసుకొని అరటిపండుకి తొక్క తీసి
2 తేనె బొట్టులు వేసి స్వామివారి ముందు పెట్టి, మీకు వచ్చిన నామం, మీకు వచ్చిన ఆంజనేయ స్వామిది, మాకు ఏమీ రాదండి, తప్పు లేదు, శ్రీరామ రామ రామేతి రమే రామేమను ఇది అనుకోండి చాలు. రాముడన్నా ఆంజనేయ స్వామి అన్నా శివుడన్నా ఒకటే, సాక్షాత్ శివస్వరూపాయ అంటారు. మీకు ప్రవర చూడండి, ఆంజనేయ స్వామి ప్రవర మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయ ఋషీయ పురోరాన్విత కౌండిన్య సగోత్రోద్భవాయ. హనుమంతుడిది సువర్చలది కళ్యాణం చేసేటప్పుడు ఈ ప్రవర చదువుతారు. హేమగర్భశర్మణ నప్త్రే, తర్వాత పింగాక్ష శర్మణ పౌత్రాయ, మనవడు మునిమనవడు మనవడు కేసరి శర్మ పుత్రాయ సాక్షాత్ శివస్వరూపాయ. మీకు ప్రవరలో వస్తుంది, ఆంజనేయ స్వామి ప్రవరలో. సో మీకు ఆంజనేయ స్వామి రాముడు శివుడు ఒకటే, మీకు బ్రహ్మతత్వం. ఇంక దీన్ని మనం అనవసరంగా భగవంతుడు ఎవరు అని చూసుకుంటే ఈ వ్యవహారం చాలా పెద్దది. మనకి భక్తి ముఖ్యం తప్ప భయంతో భగవంతుడికి మీరు పూజ చెయ్యొద్దు, భక్తితో చెయ్యండి. మీరు ఇంత పెట్టండి, ఆయనేం భగవంతుడేం అనుకోడు. మీ ఆర్థిక పరిస్థితి భగవంతుడికి తెలుసు. నాకు ఇంతకు పెట్టకపోతే నీ కోరిక తీర్చని అన్నాడు. మీ కర్మలను బట్టి, మీ కోరికలను బట్టి, మీ యోగాలను బట్టి భగవంతుడు ఇస్తాడు తప్ప భగవంతుడు ఎప్పుడు నేను ఇంత పూజ చేశాను నాకు ఇవ్వలేదు, లేకపోతే రోజు పూజ చేస్తున్నాను నాకు ఇవ్వట్లేదు, భగవంతుడు ఎప్పుడూ ఇవ్వకపోవడం అనేది ఉండదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నీ కర్మని నేను తప్పించను, తగ్గిస్తాను అంటాడు. కర్మని తగ్గించడం అంటే మనం ఏదన్నా చేసుకుంటే మనకు కర్మ తగ్గుతుంది. అంతేగాని పూజలు చేయకుండా ఏమి చేయకుండా నాకు భగవంతుడు ఇవ్వాలి, నేను అప్పుడెప్పుడో చేశాను ఇప్పుడెప్పుడో చేశాను, సంవత్సరానికి ఎవరికో ఒకసారి 10 రూపాయలు ఇచ్చాను, లేదంటే 10 మందికి బేదలకు అన్న. నిత్యం చేస్తూనే ఉండండి, నిత్యం భగవద్ధ్యానం చేసుకోండి. మీకు ధన సహాయం ఎవరికి చేసే ఓపిక లేదు, లేదంటే ఎవరికి పెట్టే ఓపిక లేదు, నష్టం లేదు. నేను ఎవరికి 24 గంటలు దానాలు చేయండి ధర్మాలు చేయండి నాకు చెప్పట్లేదు. మీ ఆర్థిక స్తోమతని బట్టి మీరు భక్తిగా స్వామివారికి పూజ చేసుకోండి. నేను ఆంజనేయ స్వామి చెబుతున్నా, మీ ఇష్టం. మీరు రాముడికి చేయండి, కృష్ణుడికి చేయండి, వినాయకుడికి చేయండి, లక్ష్మీనరసింహ స్వామికి చేయండి. ఎవరికి చేసినా భగవంతుడు ఒక్కడే, భక్తిగా చేయండి. భక్తితోనే భగవంతుడిని జయించవచ్చు తప్ప మీరు ఇంత ఆర్భాటంగా నేను ఇంత చేస్తాను అంత చేస్తాను, భగవంతుడు లొంగడు, భగవంతుడు చెయ్యడు. నాకు ఇంత ఉంది నేను చేశాను అంటే ఇంకా అదే వచ్చేసింది, ఇవాళ నాకు పుణ్యం వచ్చింది, రాదు. భగవంతుడు భక్తితో చేయండి, వినమ్రతతో స్వామి అని ఏడవండి, భగవంతుడి దగ్గర ఏడవండి. మీకు నచ్చిన దేవుడి దగ్గర కూర్చుని మీ కష్టాలు ఏడవండి, భగవంతుడు మీకు ఇస్తాడు, హాయిగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. భగవంతుణ్ణి మీరు కోరుకోవడానికి ఒక్కటే మార్గం, భక్తి చేయండి. భక్తి అంటే లేదు, భజన చేయండి, మీకు వచ్చిన నామం పాడుకోండి హాయిగా. లేదు ఏమి మీకు దీనికి ఒక పద్ధతి అనేది ఏమి లేదు. మీకు భక్తికి ఎటువంటి భక్తి అయినా చేసుకోవచ్చు. మనం శబరి భక్తి చూడండి, భక్త కన్నప్పుడు తిన్నడు చూడండి, ఏదైనా చూసుకోండి. భక్తి మార్గంలో భక్తిగా ఉండండి. అందరికీ ఆంజనేయ స్వామి కరుణా కృపా కటాక్షాలు కలుగుతాయి. జై శ్రీరామ్, జై హనుమాన్.